ఇదంతా కళ. తుత్తు. రేయ్ బాలరాజు, ఆ పెన్ను మార్చమని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు? సార్ సెంటిమెంట్ పెన్ సార్, అయినా ఎవరి సెంటిమెంట్ వాళ్ళకు ఉంటాయి సార్. నీ సెంటిమెంట్స్ నీయేరా, కానీ నువ్వు ఆ పెన్ను అటు ఇటు ఊపుతున్నప్పుడు అది ఎక్కడ గుచ్చుకుంటుందా అని గుండె దడదల్లాడేస్తుంది. ఏంటి సార్ ఇంత చిన్న పెన్ను ఏం చేస్తుంది సార్ మిమ్మల్ని? నీకు అది చిన్న పెన్నేరా, కానీ నాకు అది 10 పెన్నులతో సమానం. అర్థం కాలేదు సార్. అది చూసావా, ఇంత చిన్న నొప్పి నీకు అలా పోయింది, కానీ నాకు ఆ పెయిన్ 2 days ఉంటుంది. అంత సెన్సిటివ్ రా నా బాడీ. ఇంత చిన్న పెన్తో గుస్తే 2 days ఉంటుంది ఆ పెయిన్. ఇంతకీ ఆ రోగం ఏంటి సార్? ఆల్కోఫోబియా అని దరిద్రం కొద్ది నాకే వచ్చింది. అందుకే నాకు కొంచెం ఓసిడి, ఎక్కువ నాయిస్లు వినిపించిన, ఏదైనా హాట్ స్మెల్ వచ్చినా చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అందుకే నువ్వు ఆ పెన్ను మార్చు. అదేదో ఫోబియా అన్నారు, ఇన్ని సంవత్సరాలు ఎలా గెంటుకొచ్చారు సార్ అలాంటి విచిత్రమైన రోగం పెట్టుకుని? అయినా ప్రతిరోజు మనిషి అన్నాక ఏదో దెబ్బ తగలకుండా ఉండదు సార్. ఎలా మేనేజ్ చేసేవారు సార్ మీరు? ఈ లైబ్రరీలో ఎలా బతుకుతున్నాను, నా పర్సనల్ లైఫ్ కూడా అలాగే బతికేస్తున్నా. మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడగచ్చా? అడుగు బాలరాజు. మీకు సైకిల్ తొక్కడం వచ్చా? అంటే ఒక దెబ్బైనా తగలందే సైకిల్ నేర్చుకోలేమని చెప్పి డైరెక్ట్ స్కూటీ నేర్చుకున్నా విత్ ట్రైనర్. సార్ ఇంతకీ మ్యాటరు సునీత మేడం తెలుసా? తెలీదురా. తెలిస్తే ఎక్కడ వదిలేస్తుందా అని భయం, తెలియపోతే ఏమవుతుందని టెన్షను. నా బతికేలా ఉందో తెలుసారా? అక్కడ 4th rackలో 3rd rowలో 2nd book ఉంటుంది చూడు, అలా ఉంది. సగం దాకా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, సగం నుండి పేజీకో కాన్సిక్వెన్స్ ఎదురవుతుంది. సర్లే నువ్వు వెళ్ళు, నేను పిసుక్కుంటా. బాల్ రా. ఓకే పిసుక్కోండి. వచ్చావా? నీ గురించే చూస్తున్నా. నిన్న నువ్వు ఇచ్చిన షాక్లోనే ఉన్నా, ఇంకా కోలుకొని కూడా కోలుకోలేదు. నైట్ నిద్ర కూడా పట్టలేదు. క్యూ? దాని గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? అదెంత పని చెప్పు, చిన్నదే, చేసుకుంటే కథం. నీకు చిన్నదే, కానీ చేయించుకునేది నేను. నీకేం పోయింది? కమాన్ పండు, బీ లైక్ అ మ్యాన్, టాక్ లైక్ అ మ్యాన్. కమాన్ సునీత, ఆల్ మ్యాన్స్ అది చేయించుకోరు కదా. అదంతా సరే కానీ వచ్చి కిतना देर हुआ? ½ an hour. యాక్చువల్లీ आज मैं सोची నీకు కాల్ చేసి వచ్చి పిక్ చేసుకొని చెప్దామని, కానీ సార్ నిన్నటి నుంచి కాల్స్ లేదు, నేను చేసిన రెస్పాన్స్ లేదు. అదే చిన్న టెన్షన్లో ఉండి. క్యా హై వో టెన్షన్? నీకు తెలీదా 2 days నుండి రావట్లేదే. అయినా మీ పప్పాకి ఈ కోరిక తప్ప ఇంకే కోరికలు లేవా? పోయిపోయి అదే అడగాల. ఓనే పండు, తిరుగు పతాయనా, అప్పు ఇంకా అమ్మది ఇంటర్ కాస్ట్ కూడా కాదు, ఇంటర్ రిలీజన్ షాదీ. సో షాదీ అయిన కొన్ని ఇయర్స్కే అబ్బు ఇంకా ఫిక్స్ అయ్యారు. ఇంకా నేను పుట్టాక గట్టిగా అనుకున్నారు, అల్లుడు కనుక వస్తే ఆయన పద్ధతుల్లో రావాలని, నాకు షాదీ అయితే ఆయన పద్ధతుల్లో జరగాలని. అందుకే ఇలాంటివి ఏమైనా ఉంటే నువ్వు ముందే చెప్పాలిగా. క్యూ? నీకు ముందే చెప్తే మెరసే ప్యార్నే కరేగా? అలా అని కాదు, నాకు కొంచెం టైం కావాలి. అమ్మో,
ఆకలేస్తుంది. మ్మ్. పద. సార్ కొంచెం సౌండ్ తగ్గియచ్చు కదా. నాకు ఫుడ్ తింటూ ఏదో ఒక వీడియో చూడడం అలవాటు. సరే సార్, కొంచెం హెడ్ ఫోన్స్ అయినా పెట్టుకోండి. లేదండి, హెడ్ ఫోన్స్ కూడా లేవు. ఇదిగోండి చూడండి, ఈ సీన్ ఎంత బాగుందో. ఉప్పెనానా? ఈ కాలంలో పిల్లగాళ్ళని చూడండి, ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారు. లాస్ట్కి అది కూడా. ఆపండి సార్, తినండి సార్ ముందు. అరటిపండు తింటారా? ఒక్క నిమిషం. మొదలు కట్ చేసి ఇస్తాను. వద్దు, మీరే తినండి. ఒకసారి చెక్ చేద్దాం. మొత్తం కోసేరా, స్కిన్ ఒకటేగా. ఆలోచిద్దాం. ఏంటి సుభాష దేక్రియో అవాయిడ్ చేస్తున్నా? నిన్న మీరు నన్ను డివైడ్ చేశారుగా, అందుకే అవాయిడ్. అచ్చా, నమ్మలా? కాదు, పెయినింగ్. నెక్ నెచ్ అయితేవా పెయిన్గా ఉంది. సరే, అబ్బునే యారే డ్రాప్ చేయి. అలాగే పద. అండు, నాకు అబ్బు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అబ్బు ఏమడిగినా నేను ఎప్పుడు నో చెప్పలే. అందుకే అబ్బు అడిగిన ఈ ఒక్క కోరిక తీర్చేవా ప్లీజ్? సునీత, నాకు తెలియదా మీ బాండ్ గురించి. ఒకసారి మీ బాండ్ చూస్తే నాకే జలసీగా ఉంటుంది. నాకు పేరెంట్స్ ఉంటే ఇలాగే ఉంటారా అని. నువ్వు చాలా మంచోడివిరా. నీ పనులకి, నీ చేష్టలకి ఎవరికైనా ఈజీగా నచ్చేస్తావు. అందుకే నేను కూడా ఫిదా అయిపోయా. సునీత, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళాలి. అప్పుడేనా? నే మేరకు నే జానా. వెనక్కి వెళ్దాం, ఆటోకుమా. అర్జెంట్ పని, ప్లీజ్. ठीक है. పండు, అబ్బు అడిగిన కోరిక అంత తొందరగా కుదిరితే అంత తొందరగా చేసేవా? అప్పుడు మన షాదీ కూడా చాలా తొందరగా అయిపోతుంది. తర్వాత జిందగీ మొత్తం నువ్వు నేను మస్తు ఖుషిగా ఉండొచ్చు. ఏమంటావు? సరే, బాయ్. సరే పండు. జాగ్రత్త. హలో. హలో సార్, వెళ్ళిపోయారా? చెప్పేశారా మీకు ఫోబియా అన్నట్టు? అది మాట్లాడడానికే కాల్ చేశాను. మూడేం బాగాలేదు, అడ్రస్ పెడతాను, మన తీసుకొచ్చాయి. ఎంతకీ ఏ బ్రాండ్ కావాలి? ఏదైతే ఉందరా, ఫీల్ ఒకటేగా, త్వరగా తీసుకొచ్చాయి, తాగిపడిపోదాం. సరే, కాల్ చేద్దాం. హలో. హలో పండు, క్యా హువా? మాట్లాడుతుంటే వెళ్ళిపోయావు.
గుస్సే మే హో? చెప్పానుగా చిన్న పని ఉందని. క్యా హై వో పని? నాకన్నా అంత ఇంపార్టెంటా? అచ్చా, అప్పు చెప్పిన దాని గురించా? పదే పదే గుర్తు చేయదు దాని గురించి. చెప్పాగా చిన్న పని ఉందని. క్యా తప్సే పని పని? నాకు కూడా చెప్పలేనంత పెద్ద పనా? తేరాల ఓకే బోల్ దియానా, అందుకే నీకు అప్పుడే చులకనైపోయా. ఇప్పుడు నేనేమన్నానని? ఎదికో విసుక్కుంటున్నావు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. ऐसे क्यों బిహేవ్ करना? అలా ఏం లేదు సునీత. देखा मैंने सुबह से లైబ్రరీలో కావాలని అవాయిడ్ చేస్తున్నావు. నీకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పు. ऐसे అవాయిడ్ करने से నేనేమనుకోవాలి తెలుసా? ఈరోజు అమ్మ కూడా అంది పండుగ అందరానే బోలు అని. కానీ అవునులే, అయినా అబ్బు అమ్మ వెంటనే ఒప్పేసుకున్నారు కదా, అందుకే పోస్ కొడుతున్నావు. ఇదిగో ఎందుకలా మాట్లాడుతున్నావు? నాకు కొంచెం టైం కావాలని చెప్పాను కదా. అరే ఠీకే, ఇప్పుడు నేను దాని గురించి ఏమైనా అడిగానా? నేను అదే పనిలో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. పండు గుడ్ నైట్ సార్. ఏంటి సార్ సడన్గా ముందన్నారు? లవ్లో ఏమైనా ప్రాబ్లం ఏంటి? లవ్ అంటేనే ప్రాబ్లం బాలరాజు. సర్లేండి, ముందేద్దాం. చీర్ సార్. ఏంటి సార్ ఫస్ట్ టైం కదా, ఎలా ఉంది? ఎక్కుతుంది. ఇంకోటి కలుపు. కలుపుతా కలుపుతా. ఇప్పుడు చెప్పండి సార్, సునీత ఏమంది? చెప్పేశారా మీకు ఫోబియా ఉందని? చెప్పలేదురా. ఎక్కడ చెప్తే నాతో ఎలా బతకాలని భయంతో వదిలేస్తుందేమో అని చెప్పలేదు. చెప్పకపోతే ఎలా సార్? నేను చెప్దాం అనుకునే లోపే వాళ్ళ ఇంట్లో చెప్పేసింది. ఒప్పుకొని ఉండరు. వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు. అవునా? కానీ ఒక కండిషన్ పెట్టారు. ఏంటి సార్ ఆ కండిషను? అది పైకి చెప్పేది కాదురా. చెప్పండి సార్. లైబ్రరీ మీరు నాతో తప్ప ఇంకెవరితోనే మాట్లాడరు. ఇప్పుడు ఫస్ట్ టైం సిట్టింగ్ కూడా మీరు నాతోనే కదా వేస్తున్నారు. చెప్పు పండు. చెప్తాను, నన్ను ఎక్కడ సీప్గా చూస్తావేమో అని. మనం తాగేదే చీప్ సార్, మనమే చీపు. చెప్పు పండు. వాళ్ళ ఇంటికి కాబోయే అల్లుడు సొంతి చేయించుకోవాలంట. ఓ సంతేనా? ఏంటి శుద్ధి చేయించుకోవాలా? ఆ పైన ఉన్నాడు కదా చూడండి దేవుడు, అన్నీ భలే మెలికేస్తారు సార్. చిన్న సూది గుచ్చుకుంటేనే తట్టుకోలేరు మీరు, సుంతి చేయించుకోవాలా? వద్దు. సర్లేండి, ఇంకా లైట్ తీసుకోండి, మీకు అసలు పెళ్ళి అవ్వలే. రాజు వద్దు, రెచ్చగొట్టద్దు సార్.
మిమ్మల్ని ఈ అమ్మాయి కాదు సార్, ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు. ఇక లైట్ తీసుకోండి. ఏడ్రా లైట్ తీసుకునేది? నాకు అమ్మాయి కావాలరా. అసలు దేవుడు ఎందుకు నాకే ఈ రోగం ఇచ్చాడు? నేను ఎందుకు ఉండలేను అందరిలాగా? ఉండి చూపిస్తా. ఉండి జీవిస్తావు నువ్వు. యా చెప్తా. నేను కొట్టుకున్నా, నా దగ్గర దమ్ముంది. నువ్వు అసలు మగాడివేనా సారు? ఏడ్రా, నేను మొగాన్ని అనిపించుకోవడానికి కొట్టుకోవాలా? కోయించుకుంటే సరిపోదా? ఏకో చూడు, రగులుతోంది ముగలిపోదా రమ్మంది కన్నెసుదా. ఎవరు ఈ టైంలో ఎవరు? 1 minute బేబీ. హలో డాక్టర్, చెప్పండు. రేపు మధ్యాహ్నం 12ంటికి ఆపరేషన్ ఫిక్స్. కోసి తీసేయ్. కూసి తీయాలా? ఏం తీయాలరా? ఏం మాట్లాడుతున్నావు? రేపు నేను ఆపరేషన్ చేసుకుంటున్నా, హాస్పిటల్కి వస్తున్నా. కోసి తీసేయ్. నువ్వు ఫిక్సా? ఫిక్స్. సరేరా, వచ్చే 3 మొత్తం మీరు. రా బేబీ. సారీ బేబీ, ఇప్పుడు 3 పోయింది నాకు. ఇప్పుడు కేపీహెచ్పి నుండి క్యాప్స్ ఉంటాయిగా. చిప్ప హాస్ని హట్ అయినట్టుంది. బాయ్. హలో సునీత, పండు. రేపు మీ నాన్న కోరిక నెరవేరే రోజు. నేను ఆపరేషన్ చేసుకుంటున్నా. క్యా? నిజంగానా? నిజమే. నేను ఆపరేషన్ చేసుకుంటున్నా. నువ్వు నా పక్కనే ఉండి చూడాలి. మన పెళ్ళి మామూలుగా ఉండదు ఇంకా. ఠీకే, జాగ్రత్త. రేపు నేను వస్తాను హాస్పిటల్కి. ఓకే చలో, ఠీకే. లవ్ యూ పండు. లవ్ యూ టూ. చూసావా నా మగతను? ఇంకోసారి నన్ను రెచ్చగోకు.